విజయం గారు ఏడ్ చేస్తున్నారండి. ఇదిగా చిన్నడియాలు కోడిగుడ్లు కూర వండుతున్నాను. రెసిపీ పెట్టమని ఒక సబ్స్క్రైబర్ అడిగారు. అందుకోసం ఈరోజు ఎలా వండుతున్నానో చూపిస్తున్నాను. ఇదిగోటి ఫస్ట్ అయితే గుడ్లు మనం బాయిల్ చేసుకోవాలి. ఇదిగో కుక్కర్లో పెడుతున్నాను గుడ్లు. ఇది కుక్కర్ అండి. కుక్కర్ లాగే అయిపోవడమే విధులు వస్తుంది. ఇదిగోండి గుడ్లు పెట్టాను. ఈలోపు మనం వడియాలు రెడీ చేసుకుందాం. ఇదిగోండి వడియాలు ఫస్ట్ పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వడియాలు ఫస్ట్ వేయించుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వడియాలు బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. అవి వేగేలోపు మనం మసాలా తయారు చేసుకుందామండి. ఇదిగోండి మసాలాకి 3 ఉల్లిపాయలు, ఇది నేను అన్నీ వేసుకొని రెడీ చేసుకున్న మసాలా పౌడర్ అండి. ధనియాలు, జీలకర్ర, గరం మసాలా అన్నీ కలిపానండి. దీనికి 3 ఉల్లిపాయలు, 2 చెంచాలు మసాలా పౌడర్, 1 చెంచా అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసి నేను మసాలా రెడీ చేసుకుంటానండి. ఏమండి వడియాలు అయితే ఎర్రగా వేగిపోయి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదిగోండి ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు పెనంలో మరొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి ఫస్ట్ వేయించుకోవాలండి. అది వేగేలోపు ఇదిగోండి ఈ మసాలా 2 ఉల్లిపాయలు, 2 స్పూన్లు మసాలా పౌడరు, 1 స్పూన్ అల్లం తెల్లుల్లి, దీన్ని మనం మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా ముద్దని మనం ఉల్లిపాయలు వేగిపోయి కదా ఇందులో వేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా ఈ మిక్సీలోని కొంచెం నీళ్ళు వేసి ఇవి కూడా వేసుకోవాలి. ఇదిగోండి ఇందులో కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు, కారం అండి. ఉప్పు కారాలు ఎవరి టేస్ట్ని పెట్టి వారు వేసుకోవాలండి. మేమైతే కొంచెం కారం ఉప్పు తక్కువగా తింటాం, నేను కొద్దిగా వేసుకున్నానండి. ఈ మసాలా బాగా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలండి. మసాలా ఈ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. మసాలా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా వేపించి ఉంచుకున్న చిన్న వడియాలు ఇందులో వేసుకుందామండి. ఇవి కింద మీద బాగా కలుపుకోవాలి.
ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళు పోసుకోవాలండి. ఇంక వడియాలు వేసుకున్న తర్వాత మరి వేగన అవసరం లేదండి. ఆల్రెడీ వడియాలు వేపుకున్నాం, మసాలా వేపుకున్నాం కాబట్టి కొంచెం మసాలా కింద మీద కలిపేసి ఒక చెంబుడు నీళ్ళు వరకు పోసుకోవాలండి. నీళ్ళు కొంచెం ఎక్కువే పడతాయండి. వడియాలు బాగా ఉడకాలి. ఇదిగోండి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇదిగోండి ఎగ్స్ అయితే ఉడికిపోయి మనం స్విచ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగోండి గుడ్లు ఉడికిపోయాయి. గిన్నెలో వేసుకొని చల్లటి నీళ్ళు పోసుకొని ఉంచుకుందాము. ఒక 5 నిమిషాలు ఉంచుకొని అప్పుడు ఒలుసుకుందామండి. ఇదిగోండి గుడ్లలో తక్కువ ఒలుచుకున్నాం. ఇవి పొయ్యి మీద ఒక పెనం పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో కొద్దిగా పసుపు వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత గుడ్లు అందులో వేసుకొని వేపుకోవాలండి. ఇదిగోండి ఈలోపు వడియాలు ఉడికాయంటో చూద్దామండి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిందండి. ఇందులో మనం ఈ వేయించుకున్న గుడ్లు వడియాల్లో వేసేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. ఒక్క 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుందామండి. ఇదిగోండి ఇంకా పొయ్యి ఆఫ్ చేసేసుకుందామండి. వేడి వేడి చిన్న వడియాలు కోడిగుడ్లు కూర రెడీ అయిపోయిందండి. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇదిగోండి చిన్న వడియాలు కోడిగుడ్లు కూర అయితే రెడీ అయిపోయింది. మరి టేస్ట్ ఎలా ఉందో చూసి చూద్దామండి. వడియాలు కూర ఎప్పుడు ఎక్కువ కలపకూడదండి. కలిపితే ముద్ద అయిపోతాయి వడియాలు. కొద్దిగా లైట్గా కలపాలి. మళ్ళీ వడియం అయితే మెత్తగా ఉడికిపోయింది. చాలా బాగుందండి.
చాలా టేస్టీ ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి, సూపర్గా వస్తుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.